ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నేను యేసువారిని సిలువ వేసిన తర్వాత ఆయన 3వ దినము లేచిన తర్వాత కొన్ని దినాలు ఈ భూమి మీద ఉన్న తర్వాత 40 దినాలు భూమి మీద ఉన్నారని చెప్తూ ఉంటారు. ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడనమాట. ఎక్కడి నుండి వచ్చాడో మళ్ళీ అక్కడికి, ఆ లోకానికి, పరలోకానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ వెళ్ళిపోయేటప్పుడు అక్కడ ఆ కొండ దగ్గర ఎవరైతే ఉన్నారో, ఆ వెళ్ళిపోయేటటువంటి స్థలములో ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళందరితో చెప్తున్నారు ఏమని, నేను మళ్ళా నా తండ్రి మహిమతో వస్తాను, దూతలతో వస్తాను. ఆ వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్నటువంటి వారిలో కొంతమంది మరణాన్ని చూడరండి. ప్రైజ్ లార్డ్. విన్నారు కదా, ఇప్పుడు చెప్పినటువంటి ఎక్స్ పాస్టర్ సత్యబాబు చెప్పినటువంటి మాటలుగా విన్నారు కదా మీరు. అయితే మనోడు ఏమంటున్నాడంటే, ఆయన చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోతున్నప్పుడు ఆ కొండ మధ్యలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, ఆ కొండ దగ్గర ఎవరైతే ఉన్నారో వారితో చూస్తూ ఈ మాటలు చెప్పాడు అని చెప్తున్నాడు. చెప్తూ ఏమంటున్నాడు ఆయన, 28వ వచనం, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని రాయబడి ఉంది. ఆ ఒక్క మాటను పట్టుకుని వచ్చేసాడు ఆయన. కానీ 17వ వచనంలో రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే, 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును ఎంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొంది. అంటే రూపాంతరపు అనుభవంలోనికి వెళ్ళక ముందు 6 రోజుల ముందు పలికినటువంటి మాట అది. ఈయనేమంటున్నాడు, ఆల్రెడీ చనిపోయాడు, తిరిగి లేచాడు, మరలా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయినప్పుడు అక్కడున్న వారితో కొందరితో అంటున్నాడు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. అయితే వాస్తవాన్ని గమనించండి, అతను బైబిల్ చదవలేదు, అతను పాస్టర్ కూడా కాదు. మభ్య పెట్టేటువంటి విధానం. సో జాగ్రత్త. క్రైస్తవ విశ్వాసులు కానీ, కొంచెం విశ్వాసం తక్కువ ఉన్నవారు కానీ వీళ్ళ మాటలు విని మీరేమీ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. బైబిల్ని చాలా చక్కగా మీరు చదవండి, మీకే అర్థమవుతుంది. ఈ కౌంటర్ ఎందుకు పెడుతున్నానంటే, వారు పెట్టేటువంటి పోస్టులు చూసి ఉండలేక బాధ కలిగి ఈ యొక్క కౌంటర్ అయితే ఇస్తూ ఉన్నాను. కాబట్టి 17వ వచనం అన్నాను నేను, మత్తయి సువార్త 17వ వచనం అన్నాను, కానీ 17వ అధ్యాయం ప్రారంభించి నేను చదువుతుంది. కాబట్టి మీరు చూడండి, ఇలాంటి వారి మాటలు నమ్మొద్దు. బైబిల్ని ఎంత బాగా అర్థం చేసుకుంటే అంతగా దేవుడు మనకి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. వీళ్ళు ఏంటంటే శవాల మీద డబ్బులు వేరుకునేటువంటి రకం వాళ్ళు. కాబట్టి మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరొక ఎపిసోడ్తో మరలా మీ ముందుకు వస్తాను. ఇంతవరకు అందరికీ వందనాలు.